ఎవ్రీవన్. ఇప్పుడు మనం కాన్స్టెంట్స్ చూద్దాం. సో కాన్స్టెంట్స్ అన్నాయి టూ వేస్లో డిఫైన్ చేయొచ్చు. అందుట్లో ఫస్ట్ వే ఏమో ఒక్కటే డిఫైన్ చేయడం. ఆ, ఇంకా సెకండ్ వేలోనేమో మల్టిపుల్ కాన్స్టెంట్స్ని ఒకటేసారి డిఫైన్ చేయడం. సో దీనిలో కూడా మనం ఇంప్లిసిట్ డిఫైన్ చేయొచ్చు, సింగిల్ అసైన్మెంట్ డెఫినేషన్, ఇంకోటి మల్టిపుల్ డిఫైన్ చేయొచ్చు. సో ఇంకోటి మల్టీ డిఫైన్. సింగిల్ డిఫైన్లో ఎక్స్ప్లిసిట్ డిఫైన్ చేయొచ్చు, ఇంకోటి ఇంప్లిసిట్ డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇంప్లిసిట్ డిఫైన్ చేసిన. ఇంప్లిసిట్ అంటే ఇది ఒక ఒక టైప్ అన్నది తీసుకోదన్నమాట. సో దీనికి కాన్స్టాంట్ ఉంటుందన్నమాట. అంటే దీనికి టైప్ ఏముండదు. సో ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లిసిట్లీ టైప్ మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే అదే టైప్ మనం వేరియబుల్ మనం అసైన్మెంట్ చేస్తున్నప్పుడు అదే టైప్ మనం తీసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం తీసేసి చూపిస్తాను. సో ఇప్పుడు రన్ చేస్తే అదే టైప్ మనం ఇప్పుడు ఇక్కడ ఏది డిఫైన్ చేసినామో అదే టైప్ మనం యాక్సెప్ట్ చేస్తాం. అదే మనం ఇక్కడ కనుక ఇది ఫ్లోట్ 32 అయిందనుకో, సో మనం సి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం టైప్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఫ్లోట్ కూడా తీసుకోవచ్చు, ఇంట్ కూడా తీసుకుంటుంది. ఈ వాల్యూ ఇంట్ అన్నా ఉండొచ్చు, ఫ్లోట్ అన్నా ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఇంటికి తీసుకుంటుంది, ఇంకా ఫ్లోట్ కూడా ఫ్లోట్ కూడా తీసుకుంటుంది, ఇంటికి కూడా తీసుకుంటుంది. సో ఇది ఐ వచ్చేసి ఇది చేస్తే మనం డి కామా ఐ అని కొడితే డి బదులు ఎఫ్ అని పెడతా. ఎందుకంటే ఎఫ్ అన్నది కొంచెం ఇంటూటివ్ ఉంది. సో ఇప్పుడు ఫ్లోట్ ఇంకా ఇంట్ వచ్చేస్తున్నాయి 2,2. ఎందుకంటే ఇది ఏదన్నా యాక్సెప్ట్ చేస్తుంది. అదే ఇక్కడ F32 వచ్చేసి పెట్టిందనుకో ఫస్ట్ దానికి వస్తుంది, కానీ సెకండ్ దానికి మాత్రం రాదు. సో ఇప్పుడు నేను సెకండ్ దాన్ని కామెంట్ చేస్తాను. ఫస్ట్ దానికి వచ్చింది, ఇప్పుడు సెకండ్ దానికి మాత్రం రాదు. ఎందుకంటే ఇట్ ఎక్స్పెక్ట్స్ ఇంటీజర్ బట్ కాన్స్టాంట్ హ్యాస్ ఫ్లోట్ 32. ఇది ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేస్తే మనకి ఈ ఇష్యూ ఉంటుంది అనమాట. సో మనకు ఎప్పుడైతే టైప్ సేమ్ ఉండాలి అనుకుంటే కాన్స్టాంట్లో ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేస్తాం అనమాట. అది ఇంకా ఇంకొక అంటే ఇది ఇప్పుడు మనం మల్టీ అసైన్మెంట్ చూద్దాం. మల్టీ అసైన్మెంట్లో కాన్స్ట్ తీసుకొని తర్వాత క్లోజ్ బ్రాకెట్స్లో మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. మనం మెన్షన్ చేయొచ్చు కాన్స్టాంట్స్. సో ఇప్పుడు కాన్స్టాంట్స్లో ఏ వచ్చేసి 1, బి వచ్చేసి బి, ఇంకా బి జీ. సో బి ఇంకా జీ మనం ఇట్లా ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే బేసికల్లీ ఈ ఫస్ట్ వాల్యూయే మళ్ళీ ఇక్కడ కూడా జీ బి ఈక్వల్ టు 1 అవుతుంది, జీ ఈక్వల్ టు 1 అవుతుంది. మనం ఏమి యాడ్ చేయకపోతే ఇంప్లిసిట్లీ ఈ వాల్యూ తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం బి ఇంకా జీ చూస్తే ఏ కామా బి కామా జీ చూస్తే ఇప్పుడు మనకు అవే వాల్యూస్ వస్తాయి. ఇవి తీసేస్తా, ఇప్పటికైతే సింగిల్ అసైన్మెంట్ని తీసేస్తా. ఇప్పుడు ఓన్లీ మల్టీ అసైన్మెంట్ చూస్తే ఇట్లుంటుంది. అయితే మనకు ఒకటి అయోటా అని ఒకటి ఉంటుంది అనమాట. సో అయోటా అన్నది కౌంటర్ అనమాట. సో మనకు ఈ కాన్స్టాంట్ల ఇండెక్స్ని తీసుకుంటుంది. ఇది 0th ఇండెక్స్ అయితే ఇది ఫస్ట్ ఇండెక్స్. సో ఇప్పుడు జీ అని మెన్షన్ చేస్తే ఇదే ఇక్కడ ఈక్వల్ టు అయోటా అవుతుంది కాబట్టి ఈడ కూడా ఈక్వల్ టు అయోటా అవుతుంది కాబట్టి అప్పుడు ఈడ వచ్చేసి 2 అవుతుంది. సో ఇప్పుడు
ఇది ఏబిసి కామా డి అనుకుంటే, ఇప్పుడు ఏబిసి కామా డి అనుకుంటే మనకు 1 1 2 3 వస్తుంది. సో అది సో కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. అది సో ఇది మనకు లిటరల్గా మనము మల్టిపుల్ టైమ్స్ అయోటా అంటే ఇండెక్స్ని యాడ్ చేయకుండా మనం డైరెక్ట్ ఇట్లా అయోటాని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రెఫరెన్స్ని కూడా మనం ఇంప్లిసిట్లీ యాడ్ చేసుకోవడానికి మనం ఏం మెన్షన్ చేయకుండా ఉండవచ్చు. అంటే ఏం అసైన్ చేయకుండా ఉంటే ఇది ఇంప్లిసిట్లీ ఇది ఈ వాల్యూ ఇక్కడ కూడా యాడ్ చేస్తుంది అనమాట. సో అది కాన్స్టాంట్స్కి వచ్చేసరికి ఇంతే. కాన్స్టాంట్స్ ఇంకా అయోటా కవర్ చేసినాం.